ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఒక ఆయన తన ఇంటి ఆవరణలో ఒక బోర్డు పెట్టాడు. అందులో ఇలా ఉంది: అమ్మకానికి కుక్క పిల్లలున్నాయి. ఆ బోర్డు పెట్టిన తర్వాత కుక్క పిల్లల్ని అడగటానికి వచ్చిన వారిలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి, అయ్యా, మీ కుక్క పిల్లల్లో ఒక దానిని నేను కొనాలనుకుంటున్నాను, అది ఎక్కువ ఖరీదు కాకపోతే దయచేసి నాకొకటి ఇవ్వండి అని అడిగాడు. మంచిది బాబు, ఒక్కొక్క దాని ఖరీదు 250 రూపాయలు అని చెప్పాడు. వెంటనే ఆ అబ్బాయి ముఖం చిన్నబోయింది. అయ్యా, నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, అయినా నేను ఆ కుక్క పిల్లల్ని చూడొచ్చా అని అడిగాడు. ఓ, చూడొచ్చు, నువ్వు వాటిని చూసిన తర్వాత మనం ఒక ఒప్పందానికి రాగలమేమో అన్నాడు ఆ ఇంటి ఆయన. వెంటనే బంతుల్లాగున్న 5 బొచ్చు కుక్క పిల్లల్ని బయటికి తీసుకొచ్చాడు ఆ పెద్ద ఆయన. బంతుల్లాగున్న ఆ బొచ్చు కుక్క పిల్లల్ని చూడగానే అబ్బాయి కండ్లు మెలమెలా మెరిశాయి. వెంటనే ఆ పిల్లవాడు, వీటిలో ఒక దాని కాలు కుంటిదని విన్నాను అన్నాడు. అవును, అది జీవితం అంతా కుంటి కాలుతోనే ఉంటుంది అన్నాడు ఆయన. అయ్యా, నాకు కావలసింది ఆ కుక్క పిల్లే అని అడిగాడు ఆ అబ్బాయి. అందుక కుక్క పిల్లల యజమాని, అది తన జీవితకాలం అంతా కుంటుతూనే ఉంటుంది అన్నాడు. ఆ అబ్బాయి ధైర్యంగా నవ్వుతూ తన కాలి ప్యాంటును పైకెత్తి తన కాలును చూపించాడు. అయ్యా, నేను కూడా కుంటివాణ్ణే, సరిగా నడవలేను అని చెప్పాడు. వెంటనే ఆ యజమాని హృదయం ద్రవించింది. బాబు, ఆ కుక్క పిల్ల నీకేస్తాను, ఎందుకంటే ఆ కుక్క పిల్లకున్న బలహీనత నీకున్నది, నీవే దానిని సరిగా చూసుకోగలవని నేను నమ్ముతున్నానంటూ, నీవింక నాకు రూపాయి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఉచితంగా ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళిపో అని ఆ కుంటి కుక్క పిల్లను చేతిలో పెట్టేశాడు ఆ యజమాని. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, అనేక సార్లు మనం బలహీనులమని బాధపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన బలహీనతలను వహించి మన వలె శోధించబడి, నిందించబడి, అవమానించబడి, విమర్శించబడి సిలువకెక్కాడు గనక మన బలహీనతలలో సహానుభవం కలిగిన వాడు మన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ప్రియులారా, మన పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకునే రక్షకునికి ఈ వచనం అద్దం పడుతుంది. ఆయన ఈ లోకములో శోధనల గుండా వెళ్ళాడు, సాతానుచే శోధించబడ్డాడు, ప్రజలచే తిరస్కరించబడ్డాడు. గనుక నీకెదురయ్యే అవమానాలను, తిరస్కారాన్ని, గుండె కోతను ఆయన ఎంతో చక్కగా అర్థం చేసుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. గనుక నా ప్రియ దేవుని బిడ్డ, నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. నీ ప్రతి మానసిక బాధ, ఆవేదన ఆయన అర్థం చేసుకొని నిన్ను తన ప్రేమ హస్తాలతో నిమిరి కౌగిలించుకొని ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న వీక్షకులు ఎవరైతే బాధల గుండా వెళ్తున్నారో వారి బాధలను అర్థం చేసుకొని వారికి సహాయం చేసే దేవుడవు. ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని ఆదరించి, బలపరిచి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.